సతీష్ వచ్చి యాక్చువల్గా ఇక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించిన మనిషి కాకపోయినా తనకు ఏంటంటే సినిమా మీద ఒక ప్యాషన్తో, సినిమా మీద ఉన్న ఒక ఎఫెక్షన్తో ఏంటంటే సినిమా ప్రొడక్షన్ ప్లస్ స్టూడియో, ఒక పెద్ద నిర్మాతకి ఎలాంటి ఒక టేస్ట్ ఉంటుందో ఆ విధమైన టేస్ట్ ఆయనకి. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ నాకు 10-15 ఇయర్స్ నుంచి సతీష్ నాకు పరిచయం. సో ఎప్పుడు కలిసినప్పుడు ఏంటంటే సినిమా మేకింగ్ గురించి, మంచి మంచి సినిమాలు తీయాలని, తర్వాత ఆయనకి ఏంటంటే వొకాబులరీ ఏంటంటే సినిమాలు చాలా చూస్తారు ఆయన. సో అంటే మనం ఏదో ఆయనకి తెలియదు, మనం ఏదో చెప్తే ఆయన నమ్ముతారని కాదండి. ఆయన ప్రతి సినిమా చిన్నది పెద్దది అన్నీ చూస్తూ, అంటే ఈ సినిమాలు ఎందుకు హిట్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయింది, ఇవన్నీ ఏంటంటే ఆయనకి ఏంటంటే అండర్గ్రౌండ్లో ఆయన చేస్తూ మొన్న సడన్గా వచ్చేసి ఇట్లా నేను ప్రొడక్షన్ ప్లస్ ఒక స్టూడియో అన్నారు. సో నేను యాక్చువల్గా చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే సినిమా తీయడమే చాలా గొప్ప విషయం, అలాంటిది స్టూడియో కూడా అంటే చేయాలంటే నిజంగా గట్స్ కావాలి. సో ముందుగా ఏంటంటే ఆయన ధైర్యానికి ఆ భగవంతుడు ఏంటంటే ఆయనకి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఏంటంటే స్క్రిప్ట్ మీద ఎవరు సరిగ్గా కూర్చోవట్లేదు, ఏదో హడావడిగా హీరో డేట్లు దొరికింది కదా అని చెప్పేసి తీసి దాని తర్వాత స్క్రిప్ట్లో వచ్చి దాని తర్వాత ఆల్టరేషన్ చేసి రీషూట్ చేసి డిలే, ఇలా కాకుండా స్క్రిప్ట్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. నాకు హీరో స్క్రిప్టే. సో స్క్రిప్ట్ మీద కూర్చుని దాదాపు 2-3 ఇయర్స్ నుంచి ఆయన ఏంటంటే స్క్రిప్ట్స్ మీద వర్కౌట్ చేస్తూ రకరకమైన 2-3 స్క్రిప్ట్లు రెడీ చేస్తూ ఒక సైడ్లో జరుగుతుంది. సో ఈరోజు ఒక పిక్చర్ ప్రొడక్షన్తో పాటు తను ఏంటంటే ఈ స్టూడియో ఈరోజు ఇక్కడ నిర్మించడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అదృష్టం, భగవంతుడు ఆశీర్వాదాలు, ఇలాంటి పెద్దలందరిది ఏంటంటే ఆశీర్వాదాలు కావాలి. సో ఇతను ఏంటంటే ఈ ఒక ప్రాజెక్ట్లో విజయం సాధిస్తే ఎంతోమంది కళాకారులకి, అదే మీద ఎంతోమంది టెక్నీషియన్స్కి ఉద్యోగం వస్తుంది, ఎంతోమంది ఫ్యామిలీస్ని కాపాడినట్టు అవుతుంది. సో ఏంటంటే నా సపోర్ట్ ఎప్పుడూ సతీష్కి ఉంటుంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో నేను ఉన్నా లేకపోయినా నా బ్లెస్సింగ్స్ చూడడానికి నేను అంత గొప్ప మనిషి కాదు, కానీ మరి డెఫినెట్లీ తను ఒక మంచి స్థాయికి ఎదిగి నేను చెప్పినట్టు చాలామందికి ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. మంచి మనిషి, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీటింగు ఉండాలని సుమన్ గారు సార్ ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలని, మేము కూడా వాళ్ళంత గొప్పవాళ్ళు కాబట్టి మేము కూడా గొప్పవాళ్ళు కావాలని కోరుతూ నమస్తే. సతీష్ అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా సుమన్ గారికి నా గురించి చాలా బాగా చెప్పారు. బట్ అలాగే మీకు చాలా పాత పరిచయం ఉంది కాబట్టి నా గురించి అంత ఎనలైజ్ చేశారు కాబట్టి చెప్పగలిగారు. నిజంగా నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక మనసులో ఒక ఆశయం మాత్రం పెట్టుకున్నాను. దానివల్ల డబ్బులు వస్తాయా అనేది ఒక సెకండ్ ఇష్యూ. బట్ అందరికీ ఒక మోరల్ అనేది రావాలి, ఒక ఆలోచన విధానం మార్చాలని చెప్పి ఆ ఆలోచనతో ఈ ప్రొడక్షన్ నెంబర్ 2కి వెళ్ళాము. ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 1 కూడా స్టార్ట్ అయింది. ఆ టైటిల్ పేరు వీడు వాడు ఓ కల్పన. డైరెక్టర్ గారు వచ్చేసి పద్మకుమార్ గారు అండ్ పికే మహంతి గారు. రండి ఒకసారి. ఈ ఎడిటింగ్ వర్క్ కానీ గ్రాఫిక్స్ వర్క్ కానీ ఇవన్నీ శ్రీమేగా స్టూడియోలోనే ప్రారంభిస్తున్నాము. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి గారికి వచ్చినందుకు ధన్యవాదములు.